అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు చూపిపోతున్న సంత పలమనేరు ఆవుల సంత అంటారు. కానీ పలమనేరు నుంచి ఒక 2 కిలోమీటర్స్ అవతలైతే జరుగుతుంది సంత. హైవే పక్కనే కేట్లపారం బ్రిడ్జ్ దగ్గర అయితే జరుగుతుంది. చూడొచ్చు, ఇది హైవే పక్కనే, అంటే తిరుపతి బెంగళూరు హైవే పక్కనే జరుగుతుంది ఈ సంత. ప్రతి శుక్రవారం జరుగుతుంది పలమనేరు సంత. ఇక్కడ జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు అయితే దొరుకుతాయి, దూళ్ళు కూడా దొరుకుతాయి, ఎద్దులు కూడా దొరుకుతాయి. ఇప్పుడు వైరస్లు అయితే వస్తున్నాయి, మెయిన్ గా చెవులు వైరస్ అయితే ఉంది ఇప్పుడు ప్రెసెంట్. కొంచెం చూసుకోండి, మెయిన్ గా ఈగలు ఇంకా వస్తున్నాయి. ఆవుల దగ్గర ఈగలు లేకుండా అయితే చూసుకోండి. ఇంకా వెళ్ళి సంతని అయితే చూపిస్తాను, రండి వెళ్దాం నా జతలో. మీరు చూడండి సంతని, మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోకి ఒక లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. నాకు లైక్ చేయండి చాలు, ఇంకేం వద్దు. లైక్ అయితే ఫ్రీనే కదా, ఒక లైక్ అయితే చేయండి చాలు. ఇంకా వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుదాము. మీ లైక్ ఇంకా నాకైతే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. లైక్ చేయండి. ఇంకా పలమనేరు సంత అంటారు, కేట్లపురం బ్రిడ్జ్ దగ్గర అయితే జరుగుతుంది సంత. చూడొచ్చు, ఇది ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది సంత. చాలా హెవీ సంత. ఇక్కడే జెర్సీ ఆవులు, మళ్ళీ హెచ్ఎఫ్ ఆవులు అయితే దొరుకుతాయి ఇక్కడ. చూడొచ్చు, ఇదైతే జెర్సీ. ఏం రేట్ చెప్తున్నారు ఇది? 32. పాలా ఎన్ని ఉంది పాలు? 32,000 చెప్తున్నారు. పాలా ఉండ 4 లీటర్ల పాలు ఉంది అని చెప్తున్నారు. జెర్సీ ఆవుది. చూడొచ్చు, పొదుగు చూడండి. ఇది ఒక్క దగ్గర ఒక రేట్లు అయితే ఉంటాయి. ఇక్కడ తాతున్నారు, తాత పట్టుకున్నారు, అడుగుదాము. ఏం రేట్ చెప్తారు? 39. పాలా ఎన్ని ఉంది? పాలు 4 లీటర్లు ఉంది. అది అద్దిందేనా? 39,000 చెప్తున్నారు. పాలు 4 లీటర్లు ఉంది అని చెప్తున్నారు. జెర్సీ చూడొచ్చు, ఆ తాత వాళ్ళది. అది ఫైనల్ రేట్ ఉండదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. బేరమాడ అయితే తీసుకోవచ్చు. ఫైనల్ ఎంత అవుతుంది? ఇది ఫైనల్ ఎంత అవుతుంది? లాస్ట్ ఎంత అవుతుంది చెప్ప? ఎంత 30 అవుతుందా? 30 అడుగుతా ఉన్నారా? 30కి పైకి అడుగుతా ఉన్నారంటే ఈ లేదని చెప్తున్నారు తాత. ఇప్పుడు ఒకటి ఉంది చూడండి. వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. వ్యాపారాలు జరిగే టైంలో డిస్టర్బ్ అయితే చేయకూడదు, ఎందుకంటే రైతులకు అయితే డిస్టర్బెన్స్ అవుతుంది. ఏం రేట్ చెప్తారన్నా? 37 చెప్తానంట. 37. పాలా? పాలు వస్తువులు. పాలు ఎన్ని ఉన్నా? పాలు 4 ఉంది. 5 నెలల సూలు 37,000 చెప్తున్నారు. పాలు 4 లీటర్లు ఉంది అని చెప్తున్నారు. 5 నెలల సూలు అని చెప్తున్నారు. ఏం రేట్ చెప్తున్నా? 3 పాలు లావా? 4 పుల్లు అంట. 3 లీటర్ల పాలు ఉంది అని చెప్తున్నారు. పాలావు ఇదే పశువులు అనుకుంటా. ఏం చెప్తారా? 28,500 చెప్తున్నారు. ఒక పూటకు 3 లీటర్ల పాలు ఉంది అని చెప్తున్నారు. ఇది చూడొచ్చు, ఆవులు. ఇవంతా పాలు ఆవులు. ఇక్కడ జెర్సీ ఆవులు అయితే చాలా ఉంటాయి. అడుగుదాము ఇదేం రేట్ చెప్తారు అని. అన్న ఏం రేట్ చెప్తాను అన్న? ఇది 39 పాలా? పాలా 39,000 చెప్తున్నారు. ఎన్నో అవుతుంది ఇది? ఇది ఎన్నో అవుతుంది? 4 అవుతుంది. పాలావు 39,000 చెప్తున్నారు.
చూడొచ్చు ఆయన వాళ్ళది. ఆవులు కొనుగోలు చేసినప్పుడు కొంచెం చూసి తీసుకోండి, కొంచెం చూసి తీసుకోండి. ఇప్పుడు ఉంది పెద్ద ఆవు అన్న, ఏం రేట్ చెప్తారా ఇది? 40,000 పాల ఇది 40,000 చెప్తున్నారు. ఎన్న వాళ్ళది 5 లీటర్లు పాలు ఉంది అని చెప్తున్నారు. చూడొచ్చు పొదుగు అంతా. ఇది ఆవు ఫైనల్ ఎంత అవుతుంది? ఫైనల్ లో 35 అయితే 35 అయితే ఇచ్చేస్తారు. పర్వాలేదా వ్యాపారాలు? అదే పాల రేటు డౌన్, ఆవులో కొంచెం సేల్స్ తక్కువ ఉన్నాయి. పాల రేట్ల ఎంత? 27 రూపాయలు పడతా ఉంది. 25 రూపాయలు పడతా ఉంది. 35,000 అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు. వ్యాపారాలు అవుతున్నాయి. వ్యాపారంలో 2 రకాలు, ఒకటి డైరెక్ట్, ఒకటి ఇండైరెక్ట్. డైరెక్ట్ అంటే అట్లా డైరెక్ట్ గా మాట్లాడి తీసుకునేది. ఇండైరెక్ట్ అంటే ఏమన్నా టవర్లు కింద చేయమని వేసుకొని లోపల ఏళ్ళ ద్వారా లెక్కేసుకొని చెప్తారు. అప్పుడు ఏం రేట్ చెప్తాను? 45,000. 4 పళ్ళ 45,000 చెప్తున్నారు. 4 పళ్ళు పాల నింప 6-7 పాలు 6-7 వస్తుంది అని చెప్తున్నారు. 4 పళ్ళు చూడొచ్చు. 47,000. ఫైనల్ ఎంత అవుతుంది? 40 అయితే ఫైనల్ 40 అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు. వ్యాపారాలు ఎట్లున్నాయి? పర్వాలేదా? పర్వాలేదు. అంటే ప్రతి శుక్రవారం ఇట్లా చేరుతుంది సంత? శనివారం తక్కువ, ఇంకా బాగా చేరుతుంది. శనివారం తక్కువ అని చెప్తున్నారు. ఇంకా బాగా చేరుతాయి ఆవులు అని చెప్తున్నారు. అలా ఏం రేట్ చెప్తారా? వాళ్ళదే వ్యాపారాలు అయితే చేస్తున్నారు అక్కడ. వాళ్ళది చూడండి ఆవులు. పొలంనేరు ఆవుల సంత. చూడండి జెర్సీ ఆవు. అన్న ఏం రేట్ చెప్తాను? 35 చెప్తాను. 35,000. పాల నింప? పాల ఎన్ని ఉంది? పాల 5 లీటర్లు. 35,000 చెప్తున్నారు. పాలావు 5 లీటర్లు ఉంది అని చెప్తున్నారు. చూడొచ్చు పొడుగు. ఫైనల్ ఎంత అవుతుందా? ఫైన్ 30,000 ఎంత ముందు? 30,000 ఎంత ముందు అయితే ఇచ్చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పొలం లోకల్. ఎప్పుడు అంటే వారం ఇట్లా చేరుతారు ఆవులు ఆయన వాళ్ళని. హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి, అడుగుదాము. హెచ్ఎఫ్ ఆవులు ఇవి పాల ఆవులు మాదిరే ఉన్నాయి. అన్న ఏం రేట్ చెప్తారా? 55 చెప్తాను. 55. అన్ని పాల ఆవులేనా? 2 ఆమెవి అంతా పాల ఆవులేనంటే 55,000 చెప్తున్నారు. ఇది అన్న పాలు ఏమిందా? 6 లీటర్లు పాలు, 6 లీటర్ల పాలు ఉంది అని చెప్తున్నారు. 55,000 చెప్తున్నారు. అదే ఫైనల్ ఉండదు. ఇది ఎన్నో ఇట్లా? 3 ఈత అని చెప్తున్నారు. 3rd లాక్టేషన్. ఫైనల్ ఎంత అవుతుందా? ఫైనల్ అంటే 49 అయితే ఇస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? పొలం నేరేనా? అదేం చెప్తారా? అది 45 చెప్తారు. 45,000 చెప్తున్నారు. ఇది పాలేనా? అదే నుంచి పాలు 45,000 చెప్తున్నారు. 4 లీటర్ల పాలు ఉంది అని చెప్తున్నారు. ఆయన ఉంది చూడండి.
చూడండి, కొనుగోలు చేసేవాళ్ళు పాలు పిండి చూసేది తీసుకుంటారు. ఎందుకంటే ఎదుగుబాటుగా వచ్చింటాయో అంతా చూసుకోవాలా కొనుగోలు చేసినప్పుడు. ఉన్నారు ఆయన. నా ఏం రేట్ చెప్తాను అన్న? 35 పాలా? ఎన్ని ఉంది పాలు? 5 తక్కువ వచ్చింది. 5 లీటర్లు ఉంది పాలు అని చెప్తున్నారు. 35,000 చెప్తున్నారు. చూడండి, సూలు అసలు ఇది భారీ అసలు అక్కడే ఓగోనా అక్కడే సూలావులు అయితే ఉన్నాయి, భారీ ఆవులు. ఆ పక్క వెళ్దాము ఇక్కడ ఒకటి. ఏం రేట్ చెప్తాను అన్న? ఏం రేట్ చెప్తాను? 60,000 చెప్తున్నాను. 60,000 నింపా? 60,000 చెప్తున్నారు. నింపంట. పాలు ఎన్ని వచ్చా? వాళ్ళు తొలసూరు అట్లా. ఇదే తొలసూరా? కొల్లు 5 ఇదే తొలసూరు ఇతంట. 4 కొల్లు అని చెప్తున్నారు. పడ్డా చూడొచ్చు ఆయన ఉంది. భారీ ఆవులు వస్తాయి, ఎక్కువ కాస్ట్ లో ఉండే ఆవులు వస్తాయి. ఏం రేట్ చెప్తారన్నా? 55,000 నింపా పాలా? నింపు 55,000 చెప్తున్నారు. నింపు చెప్తున్నారు. ఎన్నో ఇట్లా ఇది 2 పాలు ఎన్ని ఇస్తుంది? 7-8 2 అయితే పాలు 7-8 చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? లోకల్. ప్రతి వారం ఇట్లా చేరుతున్నాను సంత. చూడొచ్చు అవును ఉంటుంది. పడ్డా అనుకుంటా ఇది. ఫస్ట్ ఇది పడ్డా తెలుసు. ఏం రేట్ చెప్తా ఉన్నారు? 65,000 చెప్తున్నారు. 4 పళ్ళు అంట. తెలుసూరు పడ్డా 65 చెప్తున్నారు. ఫైనల్ ఎంత అయితే ఇస్తారా? ఒక 60 అయితే 60. లేదు ఫైనల్ ఎంత అవుతుందా? అదే నేను చెప్తాను 60 అవుతుందా? ఫైనల్ 60 అయితే ఇచ్చేస్తాము చెప్తున్నారు. ఇక్కడే అయితే కూర్చో ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారా? 70,000. ఇది ఎన్నో ఈతనా? ఎన్నో ఈత? 2వ ఈత. 70,000 చెప్తున్నారు. ఇది 2వ ఈత అంట. 70,000. చూడొచ్చు అయితే బాగుంది. అడుగుదాము. ఎంత చెప్తాను అన్న? ఎంత చెప్తారు రేటు? 60,000 చెప్తున్నారు. 4 పళ్ళు కాయదూడ. జెర్సీ ఆహా చూడొచ్చు భారీ అవుతుంది. వెళ్దాం అడుగుదాము. వ్యాపారాలు జరుగుతున్నాయి ఆల్రెడీ. చూడండి నా ఏం చెప్తారు నా ఇది? నా ఏం చెప్తున్నారు ఇది? ఇది వాళ్ళది
ఇప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళు అంట ఇచ్చేసి పోయినారు అని చెప్తున్నారు. చూడండి ఇది పొలంనేరు ఆవుల సంత. చూడచ్చు ఇక్కడ రెండు జెర్సీ ఏం రేట్ చెప్తారు? 62,000 చెప్తున్నారు. ఎన్నో అవుతుంది ఇది? రెండో అవుతా అన్ని ఒకరువే. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? లోకల్లా? సరే లోకల్ ఏనంట. చూడండి ఇది కొంచెం నాటి టైప్ ఉంది. ఇది ఏం రేట్ చెప్తారన్నా? 40,000 చెప్తున్నారు. నింపా దూడ, అదైతే దాని దూడ అంట. ఇది పాలు ఎన్ని ఇస్తా ఉంది? 6 ఉంది. 6 లీటర్లు పాలు ఉంది అని చెప్తున్నారు. 40,000 చెప్తున్నారు. ఏం రేట్ చెప్తారు? పాలా 32,000 చెప్తున్నారు. పాలావు ಇನ್ನ ಸಂತೆ ನೋಡ್ದಲ್ಲ ఇది సంత రావుల సంత. కొన్ని దగ్గర వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి, కొన్ని దగ్గర వ్యాపారాలు లేవు. రేట్లు అయితే తగ్గినాయి అనిపించింది నాకి. మీకేమనిపించి చూసే వాళ్ళకి అనేది మీరు కామెంట్ చేయండి. పాల రేట్లు అయితే పూర్తిగా పడిపోయినాయి అని చెప్తున్నారు. రైతులు వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడండి వ్యాపారాలు జరుగుతున్నాయి. చూడండి అదే హైవే, తిరుపతి బెంగళూరు హైవే. కేట్లపురం పక్కనే జరుగుతుంది ఈ సంత. ఆ పక్క వెళ్దాము, ఎట్లేమో వచ్చినామో చూద్దాము. ఇన్ఫర్మేషన్ ఏమన్నా వర్తి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.